హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి టైం అయితే 7 అయ్యింది పొద్దున్నే. ఈరోజు మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళలేదు, అందుకే లేట్గా లేచాను. తెల్లారగట్ల వర్షం వచ్చింది, పైగా నేను కూడా లేగలేకపోయానని పిల్లల్ని అయితే స్కూల్ మానిపించేసాను. ఇక్కడ గొచ్చు అయితే వర్షం వచ్చి తడిసిపోయింది, ఎలాగ తడిసిపోయింది కదా అని కడిగేద్దామని గొచ్చునైతే కడిగేసాను. నీళ్ళు వచ్చినప్పుడు కడిగితే ఈజీగా ఉంటుంది. కడిగేసి చిన్న ముగ్గు అయితే పెడుతున్నాను. నాకైతే ముగ్గులు పెట్టడం రాదు. ముగ్గులు రాపోయినా కానీ నాకు వచ్చిన ముగ్గులు ఏవో అలా పెట్టేస్తూ ఉంటాను. నేను ముగ్గు ఎలా పెట్టానో వీడియో చూసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి. ఇప్పుడే కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టిఫిన్ అయితే పిల్లల రోజు ఇడ్లీ తిని తిని బోర్ కొట్టేస్తుందంట. వాళ్ళకి ఇడ్లీ వద్దన్నారు. జార్జ్ వచ్చి పూరి చేయమన్నాడు. సరే అలాగే ఇంటి దగ్గరే కదా అనేసి నేను పూరి పిండి కలిపేసి నేను ఈ గొచ్చు కడిగేసుకొని ముగ్గు పెడుతున్నాను. ఈ లోపు పిండి నానుతుంది కదా అనేసి ముగ్గు అయితే పెట్టేసి వెళ్ళి టిఫిన్ మొదలు పెడతాను. ముందలకే పాలు అయితే కాసేసి ఇచ్చేసాను. అందుకే నన్ను ప్రశాంతంగా ఇలా ముగ్గు పెట్టుకొని ఇస్తున్నారు. లేకపోతే అసలు ఆకలి బుర్ర తినేస్తారు. ఇంకా అప్పటికే చిన్నపిల్లలు కదా ఉండలేరని నేను కంగారుగా పెడుతున్నాను. పెట్టేసి కడిగిన తర్వాత ఆరిపోయాక ముగ్గు అయితే సరిగ్గా రాదు కాబట్టి తడిగా ఉన్నప్పుడే పెట్టేసుకోవాలి. ఇంకా ముగ్గు పెట్టడం అయిపోయింది. ఇక్కడ పూరి అయితే స్టార్ట్ చేసేసాను. పూరి వేస్తున్నాను. పూరి చేస్తూనే పక్కన పూరి కూర అయితే రెడీ చేస్తాను. వీడియో అంటే తీయలేదు కానీ పూరి కూర రెడీ చేసేసి అప్పుడు పూరీలు వేస్తున్నాను. పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఆయిల్ ఫుడ్ అనేది పెట్టాలి. ఎందుకంటే బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కారం వచ్చేస్తుంది కాబట్టి ఇడ్లీయే పెడతాను స్కూల్కి గట్ట వెళ్ళినప్పుడు. పూరి వేయడం అయిపోయిన తర్వాత అన్నం కూడా పెట్టేసుకుని అన్నం కూడా వండేసుకుంటున్నాను. పక్కన వేడి నీళ్ళు పెట్టాను. ఒక పక్కన చెప్పాను కదా వేడి నీళ్ళు వేస్తాను వర్షం వచ్చినప్పుడు అయితే అని. వీళ్ళకి కూడా ఇంకా ఆకలి వేస్తుంది అన్నారని టిఫిన్ పెట్టేశాను. లోపల టీవీ చూస్తూ మంచంలో కూర్చొని తింటాను అన్నారని పెట్టేశాము. టిఫిన్ ఎట్టగానే ప్రేయర్ చేసుకుంటున్నారు ఇద్దరును. ప్రేయర్ చేసుకున్న తర్వాత తింటారు. నేనైతే బెండకాయ ఫ్రై చేస్తున్నాను. ఇంక ఈ బెండకాయ కూడా ఫ్రై చేయడం అయిపోతే ఇంకా నాకు వంట పని అయితే అయిపోయినట్టే. నేను టిఫిన్ చేయడానికి నేను ఒకరిదాన్నే ఉన్నాను. వాళ్ళ డాడీకి కూడా టిఫిన్ పెట్టేశాను. నేను లాస్ట్లో తింటాను. పని అంతా అయిన తర్వాత టిఫిన్ చేస్తానని నేను చెప్పాను కదా. ఈరోజు అసలు టైం ఎలా గడిచిందో కూడా తెలియదు. పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి టైం తొందరగా గడిచిపోయింది. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే నాకు అసలు ఏమొచ్చిపోయేది కాదు. జార్జి స్నానం చేసేసి ఆడుతున్నాడు. యాపిల్ స్నానం చేసి ఇప్పుడే వచ్చాడు. వీడియో తీయడానికి సిగ్గుపడుతున్నాడు. సాయంత్రం 6 అయింది. ఇప్పుడైతే నేను వంట అయితే అయిపోయింది. రేపు పొద్దున్న టిఫిన్కి అయితే మినప గుళ్ళు నానబెట్టుకున్నాను. వాటిని కడిగేసుకొని ఉండించుకున్నాను. పక్కనేమో రవ్వ కూడా కడిగేసుకొని పెట్టుకున్నాను. మిక్సీ వేసిన తర్వాత డైరెక్ట్ మిక్సీ వేసింది అందులో కలిపేస్తాను. తర్వాత రవ్వ తర్వాత సపరేట్గా పిండి రుబ్బిన తర్వాత అయితే వేయను. కలిపేసుకొని ఇంక ఇది పక్కన పెట్టేస్తే దీని పని ఏమి ఉండదు. రేపు పొద్దుట సాల్ట్ కలుపుకొని వేసుకోవడమే. ఈరోజు వంట అయితే పచ్చిపులుసు చేశాను. దాంట్లోకి అప్పడాలు అయితే వేపుతున్నాను. పచ్చిపులుసు అప్పడాల కాంబినేషన్ బాగుంటుంది. కూరగాయలు ఏమీ లేవు. సర్లే వర్షం వస్తుంది కదా కారంగా బాగుంటుందని పచ్చిపులుసు అన్నం వండేస్తాను. అప్పడాలు కూడా వేసేసాను. ఇప్పుడు వచ్చేసి టైం 9 అయింది. సడన్గా వర్షం అయితే వచ్చేస్తుంది. ఈరోజు అంతా నా పనులు అయితే ఇలా గడిచినాయి. మీలో ఎవరన్నా కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.